మేమే గెలిచాం. మేం మ్యాచ్ గెలవలేనప్పటికీ అయినా కూడా మేమే గెలిచాం. ఎందుకో తెలుసా? లాస్ట్ మ్యాచ్లో లక్నోతో ఆడినప్పుడు 9 ఓవర్లకే ఫినిష్ చేశారు. మేం చూసారా 19 ఓవర్లు లాగా. అది కూడా మెయిన్ ప్లేయర్స్ ఫారెన్ ప్లేయర్స్ లేకుండా ఇంతవరకు తీసుకొచ్చామంటే చాలు మాకు అదే. అబ్బాబ్బాబ్బా, ఎస్ఆర్హెచ్ లాంటి టాప్ బౌలింగ్ లైనప్ పైన మన ఓపెనర్స్ ఇద్దరు ఎట్లా కొట్టారు. ఆ తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చింది? 214 కొట్టారు. అదే గ్రేట్ మనకి. అందులో కూడా ట్రావిస్ హెడ్ మంచి ఫామ్ లా ఉన్నాడు. అలాంటి వాడు నేనైతే డక్అవుట్ చేసిన. నెక్స్ట్ సాల్ పంజాబ్ దే కప్పు. ఆపండి మీ సోది. ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయినా కూడా మేమే భయపడ్డామా ఏంది? పవర్ ప్లేలోనే దంచి కొట్టాం. అది కూడా ఫామ్ లో లేని త్రిపాఠి గారు కూడా కొట్టి పారేసా. పవర్ ప్లేలోనే మేమైతే 20 రన్లు ఎక్స్ట్రా పెట్టేసి అదే కంటిన్యూ చేసి మ్యాచ్ అయితే ఈజీగా ఫినిష్ చేసి ఫస్ట్ బాలే డక్అవుట్ అయ్యి మాకు కలిసి వచ్చింది. ఎప్పుడు ఓపెనర్సే కొట్టేసి నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్లకి ఏముంటుంది. అందుకే ఈ మ్యాచ్లో ఫస్ట్ బాల్ వికెట్ అయినాక మాకు అడ్వాంటేజ్ జరిగింది. ఆ తర్వాత నాకు ఛాన్స్ వచ్చింది. నేను మంచి ఫామ్లోకి వచ్చా. నీకే కాదు క్లాసన్ బ్రో, నేను కూడా మంచి ఫామ్లో ఉంటా. ఆ ఫామ్నే కంటిన్యూ చేశా. నెక్స్ట్ క్వాలిఫైర్ 1లో ఎలాగో కొట్టాలి కదా. అందరికీ బ్యాటింగ్ వస్తే టెస్టింగ్ అయ్యింది మ్యాచ్తో. షట్ ఎలాగుండేవాళ్ళు ఎలాగైపోయాము. ఫస్ట్ హాఫ్ అంతా రాయల్స్లో బతికి ప్రతి మ్యాచ్ గెలుచుకోని వచ్చినాము. సెకండ్ హాఫ్ చూస్తే రౌడీల్లా తయారయ్యి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అప్పుడు కనుక ఒక మ్యాచ్ ఎక్స్ట్రా గెలిచి పెట్టుకుని ఉంటే ఇప్పుడు టాప్ 2లో ఉండేవాళ్ళము. ఇప్పుడు చూడు ఎలిమినేటర్ ఆడాల్సి వస్తా ఉంది. ఈ వర్షం వచ్చి అంతా కొంప ముంచేసి పోయింది. అవును సంజయ్ బ్రో, దరిద్ర దేవదైతే మన చుట్టూ ఎక్కడో తిరుగుతూ ఉంది. ఎస్ఆర్హెచ్ పంజాబ్ మ్యాచ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయినంటే ఇప్పుడు మనం టాప్ 2లో ఉండిందము. పోనీ ఈ మ్యాచ్ అయినా జరిగింటే మ్యాచ్ గెలిచినంటే టాప్ 2లో ఉండిందము. పోనీ 7 ఓవర్లన్నా మ్యాచ్ జరిగింటే గెలిచినంటే ఉండిందము. అయినా ఏం పర్లేదు. ఫస్ట్ హాఫ్లో ఉండే ఫామ్ని మనం కంటిన్యూ చేద్దాం. ఎలిమినేటర్ ఆడి గెలిచేద్దాం. అలాగే ఫైనల్ కూడా గెలిచేద్దాం. మీరైతే ఏం బాధపడకండి. అబ్బా, ఏ ముహూర్తానైతే ఎస్ఆర్ఎస్ టీంలోకి అడుగు పెట్టినా కానీ అంతా మంచి జరుగుతుంది. ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంది. ప్లేఆఫ్స్ కి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళిపోయాం. అలాగే టాప్ 2లో ఉండాలనుకున్నాం, ఉంటాం. అలాగే రివెంజ్ గుర్తుంది కదా, ఆ రివెంజ్ కావాలనుకున్నాం, రివెంజ్ కూడా ఉంది. బీ రెడీ ఫర్ ద రివెంజ్ బాయ్స్. కత్తులు బాణాలు గదలు అంతా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కేకేఆర్ పై దండయాత్ర చేయబోతున్నాం.